నమస్తే మిత్రులందరికీ, మేము మీ శివాలి కార్వో వాటర్ ప్యూరిఫైర్స్, రాయకల్, జగిత్యాల జిల్లా. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందడికి ఎక్స్ థండర్ తీసుకురావడం జరిగింది. ఇది ఒక 6 నెలల నుంచి వెళ్ళి పక్కకెట్టిర్రు మిషన్ని. అంటే వాళ్ళు ఇల్లు షిఫ్ట్ చేసుకోవడం వల్ల ఈ మిషన్ పక్కకెట్టడం జరిగింది. అయితే ఎవరైనా సరే ఒకవేళ మిషన్ మీరు పక్కకెట్టాలనుకుంటే దాన్ని జాగ్రత్తగా కాపాడండి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ మిషన్ చూడొచ్చు లోపల ఎట్లా అయింది అనేది. వాళ్ళు పక్కకెట్టిన తర్వాత దాన్ని ఒక మూలకు పెట్టేసిరు, అంటే దాన్ని పట్టించుకోలేరు అన్నట్టుగా. అట్లా అందులోకి మొత్తము ఆ చెత్త చెదలు మొత్తం లోపలికి పోయినాయి, సీమలు పోయినాయి, బొద్దింకలు అవి మొత్తం లోపలికి పోయి ఈ విధంగా చేసినాయి మిషన్ మొత్తం. ఎందుకంటే మనము డబ్బులు పెట్టి కొంటాం ఫ్రెండ్స్, ఉట్టిగా ఖరాబ్ చేసుకుంటే ఏమవుతుంది, మనము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అక్కడ మనం పిడి చేసుకునే వెసులుబాటు లేనప్పుడు ఏం చేయాలంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే అది ఖరాబ్ కాకుండా ఉంటుందని నేను చెప్తున్నా ఫ్రెండ్స్. అట్లా ఓకేనా. ఇప్పుడు దీన్ని మేము రిపేర్ చేద్దామన్నా కానీ ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. ఒకవేళ దాంట్లో ఏదన్నా ఐటమ్ తీద్దామన్నా కానీ మాకు చేతి కూడా లోపలికి పెట్ట బుద్ధి కాకుండా ఉన్నది. చూడొచ్చు మీరు, అది ఎంత డ్యామేజ్ అయింది, ఎంత డస్ట్ ఉన్నది అనేది చూడొచ్చు మీరు. సరే, ఏ విధంగా అయినా కానీ మనం చేయాల్సిందే కాబట్టి అందులో కొంచెం పార్ట్స్ ఖరాబ్ కాకుండా మెల్ల జాగ్రత్తగా తీయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఈ విధంగా దాన్ని మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ మొత్తం క్లీన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకటి ఏంటి అంటే మనం అమౌంట్ డబ్బులు పెట్టి పిడి వేయించుకుంటాం కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే. ఎందుకంటే ఖరాబ్ చేసుకుంటే ఏమవుతుంది అట్లా. ఇక ఫ్రెండ్స్ ఈ సామాన్ మొత్తం అందులోంచి తీయడం జరిగింది. అంటే ఇది పనిచేయదు, ఇక మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మనం పక్కకెట్టిరు కాబట్టి ఇంచుమించు 6 నెలల నుంచి 8 నెలల టైం అవుతుందట వాళ్ళు పక్కెట్టి. ఆ పక్కకెట్టేది ఏదో మంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ అయిపోతుండే. ఈ విధంగా మార్చడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం ఐటమ్ అంతా తీసి ఐటమ్ మార్చడం జరిగింది. ఒకటి మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఇట్లా మనం ఖరాబ్ కాకుండా ఉంటుంది, ఐటమ్ కూడా మార్చాల్సిన అవసరం ఉండదు. తర్వాత మళ్ళీ మనం పిటి చేసుకొని వాడుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం అజాగ్రత్తగా పెట్టడం వల్ల ఇట్లా జరిగింది. సరే, ఎవరైనా కానీ అజాగ్రత్త చేయకండి, దాన్ని మంచి జాగ్రత్తగా కాపాడుకోండి. సరే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ విధంగా దాన్ని తయారు చేయడం జరిగింది. పాత ఐటమ్స్ మొత్తం తీసేసి కొత్త ఐటమ్ వేయడం జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.